గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈరోజు మనం ఒక మెయిన్స్‌లో ఒక క్వెషన్ అయినటువంటి జీవ ఇంధనాలు లేదా బయోఫ్యూయల్స్ గురించి చర్చించుకోబోతున్నాం. ఇన్ దిస్ సెషన్ వి ఆర్ గోయింగ్ టు ఎలాబొరేట్‌లీ డిస్కస్ అబౌట్ వాట్ ఆర్ బయోఫ్యూయల్స్. జీవ ఇంధనాలు అంటే ఏంటి? జీవ ఇంధనాల యొక్క రకాలు, జీవ ఇంధనాలలో వలన లాభాలు మరియు వాటిలో ఉన్నటువంటి పరిమితులు లేదా లిమిటేషన్స్, జీవ ఇంధనాలు భారతదేశంలో వాటి యొక్క పరిణామ క్రమం గురించి విస్తృతంగా చర్చించుకోబోతున్నాం. సో ఇది మీకు 10 మార్క్స్‌గా క్వెషన్‌గా రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఏరియా. సో లెట్ us స్టార్ట్ ద సెషన్ విత్ రిఫరెన్స్ టు ద టాపిక్ కాల్డ్ యాస్ బయోఫ్యూయల్స్ ఆర్ జీవ ఇంధనాలు. సో ఎందుకు జీవ ఇంధనాల యొక్క ఆవశ్యకత ఉందంటే, భారతదేశం 2020, 2021లో మనం గమనించి చూస్తే 551 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో భారతదేశం నికర పెట్రోలియం దిగుమతి జరుగుతున్నది. సో దిగుమతి పెట్రోలియం మరియు శిలాజ ఇంధనాల యొక్క దిగుమతి కోసం భారతదేశం 551 బిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు పెట్టుతుంది. సో ఈ 551 బిలియన్ డాలర్లను ద్వారా ఖర్చు పెట్టి తీసుకొచ్చినటువంటి శిలాజ ఇంధనాలను రవాణాలో ఎక్కువగా వినియోగిస్తున్నారు లేదా రవాణాలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సో దీన్ని ప్రామాణికంగా దీనికి సంబంధించినటువంటి ఆహ్, కరెక్షన్ దీన్ని ఈ దిగుమతుల మీద ఈ స్థాయిలో దిగుమతిని తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వం జీవ ఇంధనాలను ప్రోత్సహిస్తూ ఉన్నది. ఆ జీవ ఇంధనాలు అంటే ఏంటి? దానికి సంబంధించినటువంటి సమాచారం చూద్దాం. సో ఇలా ఇంట్రడక్షన్ పెట్టుకోవడం ద్వారా మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. 2020, 2021లో 551 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో భారతదేశం యొక్క నికర పెట్రోలియం దిగుమతి 185 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్నది. పెట్రోలియం ఉత్పత్తులను భారతదేశంలో ఎక్కువగా రవాణాలోనే వినియోగిస్తూ ఉన్నారు. అందువలన ఒక E20 ఇథనాల్ 20 కార్యక్రమం భారతదేశానికి సంవత్సరానికి 4 బిలియన్లు అంటే 30,000 కోట్ల రూపాయలను ఆదా చేయగలదు. సో ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్. సో పెట్రోల్‌లో గావచ్చు, డీజిల్‌లో గావచ్చు, ఇథనాల్, మిథనాల్ ఆర్ ఇన్ ద కేస్ ఆఫ్ బయోడీజిల్ వంటి జీవ ఇంధనాలను ఉపయోగించడం ద్వారా కనీసం సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయల విలువైనటువంటి విదేశీ మారక నిల్వలను సేవ్ లేదా కాపాడుకోగలిగిన వాళ్ళమవుతాం. అంతేగాకుండా ఇథనాల్ తక్కువ కాలుష్య ఇంధనం మరియు పెట్రోల్ కంటే తక్కువ ఖర్చుతో సమానమైన సామర్థ్యాన్ని అందిస్తుంది. సో 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో జీవ ఇంధనాలు ఉపయోగించడం ద్వారా కాలుష్య కారకాల యొక్క ఉద్గారాలు లేదా వాయు ఉద్గారాలను తగ్గించడం మరియు పెట్రోల్ కంటే తక్కువ ఖర్చుతో సమానమైనటువంటి సామర్థ్యాన్ని కూడా ఈ జీవ ఇంధనాలు అందిస్తాయి. పెద్ద వ్యవసాయం. సో మరి భారతదేశంలోని మిగతా ఏ దేశాలు ఈ స్థాయిలో లేదా ఇంత విస్తృతమైన స్థాయిలో జీవ ఇంధనాల పట్ల ప్రోత్సాహకాన్ని లేదా ప్రేరేపణను లేనప్పటికీ భారతదేశం మాత్రమే ఎందుకు జీవ ఇంధనాలపై ఇంతగా ఫోకస్ చేస్తుందంటే 2 రీజన్స్. నంబర్ 1, పెట్రోలియం ఉత్పత్తులు లేదా పెట్రోలియం పై ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటం, పెట్రోలియం ఉత్పత్తుల కొరకు దిగుమతులపై ఆధారపడటం. నంబర్ 2, ద సెకండ్ పాయింట్ ఏందంటే పెద్ద వ్యవసాయ భూమి లభ్యత ఉంటుంది. మిగులుకు దారి తీసే ఆహార ధాన్యాలు. సో ఎప్పుడైతే మీరు ఇటీవల కాలంలో గమనించి చూస్తే చాలా ఎక్కువ సార్లు చాలా చోట్ల రైతులు క్రాప్ హాలిడేని ప్రకటించడం జరుగుతున్నది. క్రాప్ హాలిడే అంటే సో వాళ్ళకి గిట్టుబాటు ధర లభించకపోవడం వల్ల పంటను పండించకుండా ఆగిపోతుంది. ఎందుకంటే సో ప్రత్యేకించి వరి, గోధుమ వంటి పంటల్లో కారణం సర్ప్లస్. మిగులు ఉత్పత్తి ఎప్పుడైతే వస్తుందో దానికి డిమాండ్ తగ్గుతుంది. మిగులు ఉత్పత్తి డిమాండ్ తగ్గడం వల్ల ధరలు తగ్గిపోవటం. సో ధరలు తగ్గినప్పుడు రైతుకు ప్రోత్సాహకరమైనటువంటి ధరలు ఉండకపోవడం వల్ల రైతులు ఈ పంటల వైపు మొగ్గు చూపట్లేదు. ఒకవేళ అలా మిగులుగా వచ్చినటువంటి వరి గావచ్చు, లేక గోధుమలు గావచ్చు, మొక్కజొన్న సో జీవ ఇంధనాల వైపుగా వాడగలిగితే, సో జీవ ఇంధనాల ద్వారా మనకి అనేక రకాలైనటువంటి ఈ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించడం ద్వారా మిగులు తగ్గిపోయి డిమాండ్ తగ్గి సో రైతులకు అవసరమైనటువంటి రేటు లభించే అవకాశం కలదు. సో పెద్ద వ్యవసాయ భూమి లభ్యత భారతదేశానికి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ మోతాదులో వ్యవసాయ భూమి లభించడం, మిగులుకు దారి తీసినటువంటి ఆహార ధాన్యాలు మరియు చెరుకు యొక్క ఉత్పత్తి పెరగటం, ప్లాంట్ ఆధారిత వనరుల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం బాగా అందుబాటులో ఉండటం. ఎప్పుడైతే చెరకు ఆధారిత లేదా చెరకు సంబంధిత పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయో తద్వారా చెరుకు నుంచి వచ్చేటువంటి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం యొక్క లభ్యత మరియు వాహనాలు ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌కు అనుగుణంగా ఉండేలా చేసే సాధ్యాసాధ్యాలు. సో వాహనాల్లో ఇథనాల్ E2020 పెట్రోల్‌తో పాటు ఇథనాల్ మిక్స్ చేసే
చేయటం ద్వారా దానికి అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటం అనేది ఈ జీవ ఇంధనాలకు భారతదేశంలో ఉన్నటువంటి ఒక సానుకూల అంశంగా పరిగణించవచ్చు. ఈ20ని ఒక జాతీయ అత్యవసరం మాత్రమే కాకుండా ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ఆవశ్యకతగా కూడా చేస్తాయి. సో ఎప్పుడైతే జీవ ఇంధనాలను ఉపయోగిస్తామో తద్వారా పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. సో రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం కూడా నెరవేరినట్టు ఉంటుంది. సో ఎందుకు రైతు యొక్క లేదా ఎలా రైతు యొక్క ఆదాయం రెట్టింపు చేయొచ్చంటే, ఎప్పుడైతే దిగుమతులు పెరుగుతాయో దిగుమ ఆహ్, ఎ ఎక్కువగా వచ్చినటువంటి సర్ప్లస్ నుంచి కొంత మోతాదులో జీవ ఇంధనాల వైపుగా వినియోగించడం ద్వారా, ఆ జీవ ఇంధనాలను తద్వారా డిమాండ్ పెరిగి, డిమాండ్ పెరగటం వలన తద్వారా వీటి యొక్క రేటు లభిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరి మరియు గోధుమలలో ఎక్కువ ఉత్పాదకతను సాధించగలిగాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా కావచ్చు, లేకపోతే లభిస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు, సహజ వనరులు కావచ్చు. సో వరి మరియు గోధుమల్లో సూపర్ సాచ్యురేషన్‌కి వచ్చాం. సో ఆ రైతులు ఆ మిగులుని ఆహ్, మిగులు ద్వారా వచ్చే లాభాలను పొందలేకపోతున్నారు. దాని కొరకు ఒకవేళ గనక ఇటు డైవర్ట్ చేయగలిగితే, సో మిగులుని జీవ ఇంధనాల వైపుగా గనక మార్చగలిగితే తప్పనిసరిగా రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయటానికి ఎంతగానో అవకాశం ఉండిద్దని చెప్పుకోవచ్చు. రహదారి రవాణా రంగంలో ఇంధన అవసరాల్లో సుమారు 95% శిలాజ ఇంధనాల ద్వారా మరియు మిగిలిన 2% మాత్రమే జీవ ఇంధనాల ద్వారా తీర్చబడుతున్నాయి. ఇప్పటివరకు భారతదేశంలో ఆహ్, రవాణా రంగంలో ఉపయోగించే ఇంధనాల్లో 98% ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అండ్ 2% ఈస్ కమింగ్ ఫ్రమ్ బయోఫ్యూయల్స్. సో బయోఫ్యూయల్స్ యొక్క డిపెండెన్సీ గణనీయంగా చాలా తక్కువగా ఉంది. దీన్ని పెంచడం ద్వారా ఏమవుతుంది? రవాణా రంగంలో డీజిల్ మరియు శిలాజ ఇంధనాల యొక్క ఆధారం తగ్గిపోతూ ఉంటుంది. సేంద్రియ పదార్థం ఒకసారి సజీవ పదార్థం నుండి తక్కువ కాల వ్యవధిలో ఉత్పత్తి అయ్యే ఏదైనా హైడ్రోకార్బన్ ఇంధనంను జీవ ఇంధనంగా పరిగణించవచ్చు. సో డెఫినేషన్ ఫర్ ద బయోఫ్యూయల్స్ అని చెప్పొచ్చు. వాట్ ఆర్ బయోఫ్యూయల్స్? సేంద్రియ పదార్థం. అది సజీవ లేదా ఒకసారి సజీవ పదార్థం. మొక్క నుంచి విడుదలైనటువంటి నిర్జీవ కారకం నుండి తక్కువ కాల వ్యవధులు అంటే రోజులు, వారాలు లేదా నెలలు ఉత్పత్తి అయ్యే ఏదైనా హైడ్రోకార్బన్ ఇంధనం జీవ ఇంధనంగా పరిగణించబడుతుంది. వాట్ ఈస్ బయోఫ్యూయల్ ఆర్ జీవ ఇంధనం? సేంద్రియ పదార్థం అది జీవ మరియు నిర్జీవ కారకం అయి ఉండొచ్చు, మరియు తక్కువ కాల వ్యవధిలో రోజులు, వారాలు మరియు నెలల్లో ఉత్పత్తి అయ్యే ఏదైనా హైడ్రోకార్బన్ ఇంధనాన్ని జీవ ఇంధనంగా పరిగణించవచ్చు. ఇథనాల్ అనేది ప్రధాన జీవ ఇంధనాల్లో ఒకటి. ప్రధానంగా జీవ ఇంధనాల్లో అత్యంత ముఖ్యమైనదంటే వి కెన్ సే ఇథనాల్. ఇది సహజంగా ఈస్ట్‌ల ద్వారా చక్కెరలను కిణ్వన ప్రక్రియ ద్వారా లేదా ఎథిలీన్ హైడ్రేషన్ వంటి పెట్రోకెమికల్ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేస్తుంది. ఇథనాల్ ఎలా ఉత్పత్తి అవుతుందంటే, ఇది జీవ ఇంధనాల్లో అత్యంత ముఖ్యమైనదని చెప్పుకున్నాం. ఇది సహజంగా కిణ్వన ప్రక్రియ, అవాయు శ్వాసక్రియ. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనించి చూస్తే అవాయు శ్వాసక్రియ ద్వారా కిణ్వన ప్రక్రియనే అవాయు శ్వాసక్రియగా కూడా చెప్పవచ్చు. అవాయు శ్వాసక్రియ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఒక కార్బోహైడ్రేట్ ఉంది. కార్బోహైడ్రేట్ శ్వాసక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ మరియు శక్తిని ఏటీపీల రూపంలో విడుదల చేస్తుంది. ఎప్పుడిది? వాయు శ్వాసక్రియ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అవాయు శ్వాసక్రియ ఎప్పుడుతుంది? ఆక్సిజన్ సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ మండిస్తే దాన్ని వాయు శ్వాసక్రియ అంటాం. ఆక్సిజన్ లేనప్పుడు, ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఆక్సిజన్ లేనప్పుడు కార్బోహైడ్రేట్లు మండించడం ద్వారా వచ్చేదాన్ని అవాయు శ్వాసక్రియ అంటాం. ఇథనాల్ అనేది ప్రధాన జీవ ఇంధనాల్లో ఒకటి. ఇది సహజంగా ఈస్ట్‌ల ద్వారా చక్కెరలను కిణ్వన ప్రక్రియ ద్వారా లేదా ఎథిలీన్ హైడ్రేషన్ వంటి పెట్రోకెమికల్ ప్రక్రియల ద్వారా ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇథనాల్ అనేది యాంటీసెప్టిక్ మరియు క్రిమిసంహారక మందుగాను, వైద్య అనువర్తనాలుగా కూడా పనిచేస్తుంది. ఈ మధ్య కొంతకాలం ఇథనాల్‌ని శానిటైజర్‌గా కూడా కొన్ని పరిశ్రమల్లో ఉపయోగించడం జరిగింది. ఇది ఒక రసాయన ద్రావణిగా మరియు సేంద్రియ సమ్మేళనాల సంశ్లేషణలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులుగా కాకుండా కూడా ఉపయోగించబడుతుంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మాత్రమే కాకుండా ఇది అనేక రకాలైనటువంటి మెడికల్ ఇండస్ట్రీలో కావచ్చు, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో డ్రగ్స్‌ని కరిగించడం కోసం, రసాయనాలను కరిగించడం కోసం ఈ ఇథనాల్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇది ఒక రసాయన ద్రావణి. సేంద్రియ సమ్మేళనాల సంశ్లేషణ. సో ఇది ద్రావణి కాబట్టి
కొన్ని 2 రకాలైనటువంటి కార్బోహైడ్రేట్స్‌ని కలపడానికి గావచ్చు, 2 రకాలైనటువంటి కార్బోహైడ్రేట్స్‌ని తనలో సమ్మిళితం చేసుకోవడానికి గావచ్చు, ఈ ఇథనాల్ ఎంతగానో దోహదం చేస్తుంది. సో, దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ విత్ రిఫరెన్స్ టు ద ఇథనాల్ అని చెప్పవచ్చు. జీవ ఇంధనాలు ప్రధానంగా ఘన రూపంలో ఉంటాయి, ద్రవ రూపంలో మరియు వాయు రూపంలో గూడా ఉన్నాయి. ఘన రూపంలో ఉన్నటువంటి జీవ ఇంధనాలను కలప, ఎండిన మొక్కల యొక్క పదార్థం మరియు ఎరువులను ఘన జీవ ఇంధనాలుగా చెప్పవచ్చు. ద్రవరూప ఇంధనాలుగా ఇథనాల్ మరియు బయోడీజిల్‌ను ద్రవరూప ఇథనాల్ జీవ ఇంధనాలుగా చెప్పవచ్చు. వాయురూప జీవ ఇంధనాల్లో బయోగ్యాస్ ప్రముఖమైనది. సో, బయోఫ్యూయల్స్‌లో ప్రధానంగా 3 రకాలు. ఘన, ద్రవ మరియు వాయు. ఘన కలప, ఎండిన మొక్కల పదార్థం మరియు ఎరువు. ద్రవ బయో ఇథనాల్ మరియు బయోడీజిల్. వాయు రూపంలో ఉన్నవంటే బయోగ్యాస్. రవాణా, స్టేషనరీ, పోర్టబుల్ మరియు ఇతర అనువర్తనాల కోసం డీజిల్, పెట్రోల్ లేదా ఇతర శిలాజ ఇంధనాలకు అనుగుణంగా వీటిని రీప్లేస్ చేయటానికి లేదా ఉపయోగించొచ్చు. అలాగే వాటిని వేడి మరియు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. సో, ఈ ఇంధనాలను విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు శిలాజ ఇంధనాలు. ఎప్పుడైతే చమురు ధరలు పెరగటం, శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల కావటం మరియు రైతుల ప్రయోజనం కోసం వ్యవసాయ పంటల నుంచి ఇంధనాన్ని కాపాడటానికి ఆసక్తి వంటివి జీవ ఇంధనాలకు మారటానికి ప్రధాన కారణాలు. సో, ఈ 3 రీజన్స్ చెప్పొచ్చు. సో, వాట్ ఆర్ ద 3 రీజన్స్ అంటే, ఒకవైపేమో రైతుల యొక్క ప్రయోజనం కొరకు, మరియు నంబర్ 2 శిలాజ ఇంధనాల నుంచి హరితగృహ వాయువుల యొక్క విడుదలను తగ్గించడం కావచ్చు. నంబర్ 3 వి కెన్ సే చమురు యొక్క ధరలు పెరగటం. పెరుగుతున్న చమురు ధరలు. ఓకే. నంబర్ 2 వి కెన్ సే శిలాజ ఇంధనాల నుండి విడుదలయ్యే వీటి ద్వారా రైతులకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలవు. రైతులకు అవసరమైనటువంటి ప్రయోజనాలు. సో, రవాణా, స్టేషనరీ, పోర్టబుల్ మరియు ఇతర అనువర్తనాల కోసం డీజిల్, పెట్రోల్ లేదా ఈ అనేక రకాలైనటువంటి అవసరాల కోసం శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నాము. కానీ ఈ శిలాజ ఇంధనాల యొక్క ప్రయోజనాలను శిలాజ ఇంధనాల నుంచి 3 రకాలైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్? శిలాజ ఇంధనాల నుంచి జీవ ఇంధనాలకు వెళ్ళటం వల్ల 3 రకాలైనటువంటి అనుకూలతలు. నంబర్ 1, రైతులకు ఆదాయం పెరుగుతుంది. నంబర్ 2, శిలాజ ఇంధనాల ద్వారా వచ్చే ఉద్గారాలు తగ్గొచ్చు. నంబర్ 3, చమురు ధరల వల్ల వచ్చేటువంటి విదేశీ మార్గద్రవ్య నిల్వల కొరతను అధిగమించవచ్చు. ఎవల్యూషన్ టు ద బయోఫ్యూయల్స్. జీవ ఇంధనాల యొక్క రకాలు. సో, మొదటి తరం జీవ ఇంధనాల యొక్క రకాలు. మొదటి తరం జీవ ఇంధనాల్లో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as 1G, ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్. 1G లేదా ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్స్. సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చక్కెర, పిండి పదార్థాలు, వెజిటబుల్ ఆయిల్ లేదా జంతువు యొక్క క్రొవ్వులు వంటి ఆహార వనరుల నుంచి వీటిని తయారు చేస్తారు. మొదటి తరం జీవ ఇంధనాలు వేటి నుంచి తయారు చేస్తారు నాన్న? సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చక్కెర పదార్థాలు, పిండి పదార్థాలు, వెజిటబుల్ ఆయిల్ లేదా జంతు కొవ్వులు వంటి ఆహార వనరుల నుంచి వీటిని తయారు చేస్తారు. సాధారణంగా మొదటి తరం జీవ ఇంధనాల్లో బయో ఆల్కహాల్, బయోడీజిల్, వెజిటబుల్ ఆయిల్, బయో ఈథర్స్, బయోగ్యాస్ వంటి పదార్థాలు ఉంటాయి. మార్పిడి ప్రక్రియ సులభం అయినప్పటికీ జీవ ఇంధనాల ఉత్పత్తిలో ఆహార వనరులను ఉపయోగించడం ఆహార ఆర్థిక వ్యవస్థలో అసమతుల్యతను సృష్టిస్తుంది. ఎలా ఆహార ఆర్థిక వ్యవస్థలో అసమతుల్యతను సృష్టిస్తుందంటే, ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఎక్కడైనా పంటలు మొక్కజొన్న ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మెయిస్ లేదా మొక్కజొన్న ఏర్పడినప్పుడు మొక్కజొన్న నుంచి వచ్చేటువంటి మొక్కజొన్నకి అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఇండస్ట్రీలో కావచ్చు, పౌల్ట్రీ ఇండస్ట్రీ. సో, అదే మొక్కజొన్నని బయో ఇథనాల్ ఉత్పత్తి కోసం ఉపయోగించడం ద్వారా మొక్కజొన్న యొక్క ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే మొక్కజొన్నల యొక్క ధరలు పెరుగుతాయో, పౌల్ట్రీ పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ మొక్కజొన్నలు ధరలు పెరగడం వల్ల గుడ్లు మరియు పౌల్ట్రీ ఉత్పత్తుల యొక్క ధరలు పెరుగుతాయి. నంబర్ 3, సో, ఈ ఆహార పరిశ్రమల్లో మొక్కజొన్న ఉపయోగించడం వల్ల ఆహార పరిశ్రమల్లో వీటి యొక్క డిమాండ్ పెరిగి వీటి యొక్క ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయి. మొదటి తరం జీవ ఇంధనాలు. సో, జీవ ఇంధనాల ఉత్పత్తిలో ఆహార వనరులను ఉపయోగించడం వలన ఆహార ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యతను సృష్టిస్తుంది. ఇది ఆహార ధరలు మరియు ఆకలి పెరగటానికి దారితీస్తుంది. ఎలా ఆకలి పెరగటానికి దారితీస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా ఫోకస్‌గా ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇటువంటి నిర్ణయాలు చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవాలి. ఎప్పుడైతే శ్రీలంక
ఆ సేంద్రియ వ్యవసాయం లేదా ఆర్గానిక్ ఫార్మింగ్‌కి షిఫ్ట్ అవ్వటం అనేది శ్రీలంక చరిత్రలోనే ఒక అత్యంత ఆహ్, కఠినమైన లేదా అత్యంత దారుణమైన నిర్ణయం తీసుకోవటం వలన శ్రీలంక ఈరోజు ఆర్థిక సంక్షోభం చిట్ట చివరన పడి కుప్పకూలిపోయింది. రీజన్ ఏందంటే సరైనటువంటి అనుమతులు, సరైనటువంటి ప్రయోగాలు, సరైనటువంటి నిర్ణయాలు, సరైన పరీక్షలు లేకుండా వెంటనే మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్‌కి షిఫ్ట్ అవ్వటం అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చింది. అలాగే జీవ ఇంధనాలు గూడా ఒక్కసారిగా అన్ని మొత్తం శిలాజ ఇంధనాల నుంచి జీవ ఇంధనాలకు మార్చడం అనేది అవాంఛనీయమైన పరిణామం. సో, దశల వారీగా జీవ ఇంధనాలను వాడటం కోసం కేంద్ర ప్రభుత్వం ఆచరిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు లేదా విషయాలు ఎంతగానో ఆమోదయోగ్యమైనవి. రెండవ తరం జీవ ఇంధనాలు. ఇవి తినదగినవి కానీ ఆహార పంటల నుండి లేదా ఆహార పంటల భాగాల నుండి ఉత్పత్తి చేయబడతాయి. మొదటి తరం జీవ ఇంధనాలు ఏంటివి? ఫుడ్ ప్రొడక్ట్స్. సో, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ ఆయిల్, పిండి పదార్థాలు, చక్కెర, వెజిటబుల్ ఆయిల్ లేదా జంతు కొవ్వులు. రెండవ తరం సో, తినదగినవి కాని ఆహార పంటల నుండి లేదా ఆహార పంటల భాగాల నుండి ఉత్పత్తి చేయబడతాయి. ఇవి వ్యర్థాలుగా కూడా పరిగణించబడతాయి. ఉదాహరణకి ఒక మొక్క యొక్క కాండం, ఒక వరి యొక్క పొట్టు, కలప యొక్క చిప్స్, పండ్ల తొక్కలు మరియు పీలింగ్ అటువంటి ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి థర్మోకెమికల్ రియాక్షన్ లేదా బయోకెమికల్ కన్వర్షన్ ప్రాసెస్ ద్వారా ఉపయోగించబడుతుంది. రెండవ తరం జీవ ఇంధనాలు తినదగినవి కాదు. తినదగినవి కాని ఆహార పంటల నుండి లేదా ఆహార పంటల యొక్క భాగాల నుంచి ఉత్పత్తి చేస్తాయి. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ మొదటి తరపు జీవ ఇంధనాలంటే ఆ తినదగినటువంటి వాటి నుంచి తయారు చేసినవేమో మొదటి తరం, తినదగినవి కాని ఆహార పంటల నుంచి లేదా ఆహార పంటల యొక్క భాగాల నుంచి ఉత్పత్తి చేస్తే వాటిని రెండవ తరపు జీవ ఇంధనాలుగా చెప్పవచ్చు. సో, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అంటే కాండం, పొట్టు, కలప యొక్క చిప్స్ మరియు పండ్ల తొక్కలు మరియు పీలింగ్. సో, పొట్టు వంటివి. అటువంటి ఇంధనాలను ఉత్పత్తి చేయడానికి థర్మోకెమికల్ రియాక్షన్స్. సో, ఉష్ణ రసాయన చర్యలు మరియు లేదా బయోకెమికల్ కన్వర్షన్ ప్రాసెస్‌లను ఉపయోగించడం ద్వారా రెండవ తరం జీవ ఇంధనాలను వినియోగిస్తారు. సో, ఇది మొదటి తరపు జీవ ఇంధనాలంటే తినదగిన ఆహార పదార్థాల నుంచి, తినదగినటువంటి కాంపోనెంట్స్ నుంచి జీవ ఇంధనాలు ఉత్పత్తి చేస్తే మొదటి తరపు జీవ ఇంధనాలు. తినదగినవి కాని ఆహార పంటల నుండి లేదా ఆహారేతర పంటల భాగాల నుండి ఉత్పత్తి చేయబడితే వాటిని రెండవ తరం జీవ ఇంధనాలు అంటారు. ఉదాహరణ సెల్యులోజ్ ఇథనాల్, బయోడీజిల్. వాట్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద సెకండ్ జనరేషన్ బయో ఇథనాల్ అంటే సెల్యులోజ్ ఇథనాల్, బయోడీజిల్. ఈ ఇంధనాలు ఆహార ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయనప్పటికీ వాటి ఉత్పత్తి చాలా సంక్లిష్టమైనది. మరి మీరు అడగొచ్చు, సో మరి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ అనేవి ఆహార ఉత్పత్తికి సంబంధం లేనివి కదా! మరి వాటిని ఎందుకు ఎక్కువగా ఎందుకు తయారు చేయట్లేదంటే వాటి యొక్క ఉత్పత్తి చాలా సంక్లిష్టమైనది. ఈ జీవ ఇంధనాలు మొదటి తరం జీవ ఇంధనాలతో పోలిస్తే తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తాయని నివేదించబడింది. మొదటి తరపు జీవ ఇంధనాలతో కలిసి డీజిల్‌ను వాడితే కొంత కర్బన ఉద్గారాలు విడుదలవుతాయి. అది కాకుండా రెండవ తరపు జీవ ఇంధనాలని పెట్రోల్ మరియు డీజిల్ వంటి వాటితో కలిపితే చాలా తక్కువ మోతాదులో ఉష్ణ ఉద్గారాలు లేదా గ్రీన్ హౌస్ వాయువులు విడుదల చేయబడతాయి. మూడవ తరపు జీవ ఇంధనాలు. ఇవి శైవలాల వంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ శైవలాలు లేదా ఆల్గే వంటి సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి జీవ ఇంధనాలు మూడవ తరపు జీవ ఇంధనాలు అంటారు. ఉదాహరణకు బ్యూటనాల్ ఆహార ఉత్పత్తికి అనువుగా లేని భూమి మరియు నీటిని ఉపయోగించి శైవలాలు వంటి సూక్ష్మజీవులను పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో నేల యొక్క సదుపాయం లేదనుకుందాం. ఆ ప్రాంతంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో సముద్ర నీరు ఉన్నప్పుడు ఆ సముద్ర నీటిని ఉపయోగించి వీ కెన్ ఏబుల్ టు ప్రమోట్ ద గ్రోత్ ఆఫ్ శైవలాలు. సో, అందువల్ల ఇప్పటికే క్షీణించిన నీటి వనరులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. సో, ఈ విధంగా చేయటం వల్ల నీటి వనరులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. నీటి వనరులు యాజ్ వెల్ యాజ్ నేల వనరులు. ఒక ప్రతికూలత ఏందంటే అటువంటి పంటల ఉత్పత్తిలో ఉపయోగించే ఎరువులు పర్యావరణ కాలుష్యానికి దారితీస్తాయి. మళ్ళా ఇంకొక కాన్సిక్వెన్స్ ఉంది. సో, మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే ఏ సాంకేతిక పరిజ్ఞానమైనా అనేక రకాలైన సవాళ్లను తీసుకొనొస్తుంది. మొదటి తరపు జీవ ఇంధనాల్లో కాంప్లికేషన్ ఏంటంటే ఆహార పదార్థాలు. రెండవ తరపు జీవ ఇంధనాల్లో ఉన్నటువంటి సంక్లిష్టత ఏంది? వాటి యొక్క ఉత్పత్తి ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. మూడవ తరపు జీవ ఇంధనాల్లో సంక్లిష్టత ఏందంటే ఈ జీవ ఇంధనాల ఉత్పత్తికి, ఈ శైవలాల పెంపుదలకి
రసాయనిక ఎరువులు వాడతారు. ఆ రసాయన ఎరువులు మరలా నీటి కాలుష్యానికి దారితీస్తాయి కదా! ఓకే. కానీ ఈ జీవ ఎరువులు, జీవ ఇంధనాలు ఎంతో అభిలషణీయమైనటువంటి అంశాలుగా చెప్పొచ్చు. మరి కమింగ్ టు ద ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూల్స్. ఈ ఇంధనాల ఉత్పత్తిలో అధిక మొత్తంలో కార్బన్ తీసుకోవడానికి జన్యుపరంగా ఇంజినీరింగ్ చేయబడిన పంటలను పండించబడతాయి. సో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో మొక్కలు ఏం చేస్తాయి? వాట్ ఈస్ ద యూనిక్ ఫీచర్ ఆఫ్ ద ప్లాంట్స్? ఫర్ ఎగ్జాంపుల్, మొక్కలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్‌ని స్వీకరించి దే టేక్ కార్బన్ డయాక్సైడ్ అండ్ దే రిలీజ్ ఆక్సిజన్ కదా! మొక్కలు కార్బన్ డయాక్సైడ్ శోషించుకునే సామర్థ్యం మనం ఊహించినంత ఎక్కువ మోతాదులో ఉండదు. ఓకే. సో, అందరూ చెట్లు పెంచండి, పర్యావరణానికి రక్షించండి అంటే, సో, ఒకవైపు నువ్వు ఎక్కువ మోతాదులో కర్బన ఉద్గారాలను విడుదల చేస్తూ, మొక్కలు కార్బన్ డయాక్సైడ్ తగ్గిస్తాయి అని అనుకోవటం అంత వాంఛనీయమైన పరిణామం కాదు. కానీ మొక్కలు ఏం చేయాలి? మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ని శోషించుకునే సామర్థ్యాన్ని పెంచేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉంది. సో, మొక్కలు కార్బన్ డయాక్సైడ్‌ని శోషించుకునే ఆహ్, సాంకేతిక పరిజ్ఞానం మొ సాంకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ మొక్కలను శైవలాలుగా ఉపయోగించుకోడితే, సో, వాటి నుంచి ఉత్పత్తి అయినటువంటి ఇంధనాలను నాలుగవ తరం అంటారు. ఈ ఇంధనాల ఉత్పత్తిలో అధిక మొత్తంలో కార్బన్ తీసుకోవడానికి జన్యుపరంగా ఇంజినీరింగ్ చేయబడిన పంటలు పండించబడతాయి. మరియు బయోమాస్‌గా పండించబడతాయి. తర్వాత రెండవ తరం పద్ధతులను ఉపయోగించి, సో, చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. ఎప్పుడైతే మొక్కలు చాలా వేగంగా పెరుగుతాయో, ఎలా పెరుగుతున్నాయి? వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ని వేగంగా తీసుకుంటాయి. ఎప్పుడైతే వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ని ఎక్కువ మోతాదులో తీసుకుంటాయో, అవి చాలా వేగంగా పెరుగుతాయి. రెండవ తరపు జీవ ఇంధనాలు అంటే ఏం చెప్పుకున్నాం? రెండవ తరపు జీవ ఇంధనాలు ఇవి సాధారణంగా మొక్క యొక్క జీవ మరియు నిర్జీవ కారకాలు ఏదైతే భుజింపదగని భాగం మొక్కలో ఎడిబుల్ పార్ట్ కాని కాయలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, కాకుండా మిగిలినవి. సో, అవి వేగంగా పెరగాలంటే ఏం చేస్తున్నాం? జెనెటిక్ ఇంజినీరింగ్ ఉపయోగించాం. ఈ జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా ఉత్పత్తి అయినట్టు తరువాత రెండవ తరం పద్ధతులను ఉపయోగించి పంటలను ఇంధనంగా మార్చబడుతుంది. ఫ్యూయల్ ప్రీ కంబస్ట్ చేయబడుతుంది. మరియు కార్బన్ క్యాప్చర్ చేయబడుతుంది. ఇది 2. సో, ఫ్యూయల్ ఉత్పత్తి జరుగుతుంది మరియు వాతావరణంలోని కార్బన్ శోషణ కూడా జరుగుతుంది. అప్పుడు కార్బన్ భూ సీక్వెస్టర్ చేయబడుతుంది. వాతావరణంలోని కార్బన్‌ని శోషించుకోవటం జరుగుతుంది. అంటే కార్బన్ క్షీణించిన చమురు లేదా గ్యాస్ క్షేత్రాల్లో లేదా మైనింగ్ చేయలేని బొగ్గు సీమ్‌లలో నిల్వ చేయబడుతుంది. ఈ ఇంధనాల్లో కొన్ని కార్బన్ నెగెటివ్‌గా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే వాటి ఉత్పత్తి పర్యావరణం నుంచి కార్బన్‌ను బయటకు తీస్తుంది. కార్బన్ నెగెటివ్ అంటే ఏంది? నాలుగవ తరపు జీవ ఇంధనాలు చాలా అత్యాధునికమైనటువంటి జీవ ఇంధనాలుగా చెప్పొచ్చు. ఉత్పత్తి ఏమో జెనెటిక్ ఇంజినీరింగ్. సో, ఆ మొక్కలు వేగంగా పెరగటానికి ఎలా జరిగింది? వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నాయి. సో, అవి పెరిగిన తర్వాత వాటిని రెండవ తరపు జీవ ఇంధనాల సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తయారు చేస్తారు. అంటే జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా మొక్కలను పెంచి రెండవ తరపు సెకండ్ జనరేషన్ ద్వారా ఉత్పత్తి చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్. టైప్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్. సో, ఇప్పటివరకు మనం జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ అండ్ ఫోర్త్. ఫస్ట్‌లో ఎడిబుల్, సెకండ్‌లో నాన్ ఎడిబుల్, థర్డ్‌లో వి కెన్ సీ సమ్ అదర్ కాన్సెప్ట్. ఫోర్త్‌లో జెనెటిక్ ఇంజినీరింగ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్పత్తి అయినవి. నెక్స్ట్ ఇథనాల్. ఇది కిణ్వన ప్రక్రియను ఉపయోగించి మొక్కజొన్న మరియు చెరకు నుంచి తీసుకోబడుతుంది. ఫెర్మెంటేషన్ పద్ధతి ద్వారా మొక్కజొన్న మరియు చెరకు నుండి ఈ ఇథనాల్ ఉత్పత్తి చేయబడుతుంది. 1 లీటర్ ఇథనాల్‌లో 1 లీటర్ పెట్రోల్ అందించే శక్తిలో 2 వంతులుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్రోల్ 3 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలిగితే, ఇథనాల్ 2 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలుగుతుంది. పెట్రోల్‌తో కలిసినప్పుడు ఇది కంబస్టివ్ పనితీరును మెరుగుపరుస్తుంది. సో, పెట్రోల్‌తో ఇథనాల్ కలవటం ద్వారా ఇది పెట్రోల్ యొక్క బర్నింగ్ ఎబిలిటీ, పెట్రోల్‌ని కాల్చే సామర్థ్యం పెరుగుతుంది. మరియు కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది. సో, మనం జాగ్రత్తగా గమనిస్తే, సో, ఇది 3 ఇంపార్టెంట్ థింగ్స్. సో, 1 లీటర్ ఇథనాల్‌లో 1 లీటర్ పెట్రోల్ అందించే శక్తిలో 2/3 శక్తి అందిస్తుంది. ఓకే. నంబర్ 2, పెట్రోల్‌తో కలిసినప్పుడు ఇథనాల్ పెట్రోల్ యొక్క కంబషన్ ఎబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే కంబషన్ ఎబిలిటీ ఆఫ్ ద పెట్రోల్ ఇంక్రీజ్ అవుతుందో, పెట్రోల్ ద్వారా వచ్చే మైలేజ్ కావచ్చు, పెట్రోల్ ద్వారా వచ్చేటువంటి ఎఫిషియన్సీ పెరుగుతుంది. నంబర్ 3, ఈ బయో ఇథనాల్ వలన కార్బన్ మోనాక్సైడ్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ యొక్క ఉద్గారాలు కూడా తగ్గుతాయి. జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్ చెప్పుకున్నాం. నంబర్ 2, we are discussing about the types of biofuels. First type is nothing but bioethanol. Number 2, biodiesel. బయోడీజిల్ అనేది బయో ఇథనాల్ ఎక్కడి నుంచి ఉత్పత్తి ఉంది? చెరకు మరియు మొక్కజొన్న.
బయోడీజిల్ సోయాబీన్ ఆయిల్ లేదా పామ్ ఆయిల్, వెజిటబుల్ వేస్ట్ ఆయిల్ మరియు జంతు క్రొవ్వుల నుంచి కూరగాయల నుండి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనే జీవరసాయన ప్రక్రియ ద్వారా తీసుకోబడుతుంది. ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అని పిలువబడే జీవరసాయన ప్రక్రియ ద్వారా సోయాబీన్ ఆయిల్ లేదా పామ్ ఆయిల్, వెజిటబుల్ వేస్ట్ ఆయిల్ మరియు జంతు క్రొవ్వులు వంటి కూరగాయల నుంచి ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ బయోడీజిల్ ఉత్పత్తి అవుతుంది. డీజిల్‌తో పోలిస్తే ఇది తక్కువ, చాలా తక్కువ లేదా హానికరమైనటువంటి వాయువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది వెన్ కంపేర్డ్ టు ద డీజిల్‌తో పోలిస్తే చాలా తక్కువ లేదా హానికరమైన వాయువులను ఉత్పత్తి చేస్తుంది. సంప్రదాయ డీజిల్ ఇంధనానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. సో వాట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బయోడీజిల్? 2 ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ బయోడీజిల్ ఆర్ ఇది డీజిల్‌తో పోలిస్తే చాలా తక్కువ లేదా హానికరమైనటువంటి వాయువుల ఉత్పత్తి తగ్గుతుంది. ఓకే. నంబర్ 2 చాలా తక్కువ వాయు ఉద్గారాలను చేస్తుంది. సంప్రదాయ డీజిల్ ఇంధనానికి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించవచ్చు. సంప్రదాయ డీజిల్ ఇంధనానికి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించవచ్చు. సో నెక్స్ట్ బయోగ్యాస్. జంతువులు మరియు మానవుల నుండి మురుగునీరు వంటి సేంద్రియ పదార్థం యొక్క వాయురహిత విఘటనం ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. బయోగ్యాస్ యొక్క ప్రధాన నిష్పత్తి మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్. బయోగ్యాస్‌లో మనకి ప్రధానంగా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మీథేన్ మరియు కార్బన్ డయాక్సైడ్. అయినప్పటికీ ఇది హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్ మరియు సైలోక్సేన్‌ల యొక్క చిన్న నిష్పత్తిని కూడా కలిగి ఉంటుంది. దీన్ని సాధారణంగా విద్యుత్ మరియు ఆటోమొబైల్స్ కొరకు వినియోగిస్తారు. బయోగ్యాస్ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ పారిశ్రామికంగా కలిగి ఉన్నది. నెక్స్ట్ బయోబ్యూటనాల్. ఇది బయో ఇథనాల్ మాదిరిగానే ఉత్పత్తి అవుతుంది. అంటే పిండి పదార్థం యొక్క కిణ్వన ప్రక్రియ ద్వారా, అంటే అవాయు శ్వాసక్రియ ద్వారా. పిండి పదార్థాలు అవాయు శ్వాసక్రియ ద్వారా ఇథైల్ ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేయటాన్ని కిణ్వన ప్రక్రియ అంటాం. సో ఇది బయో ఇథనాల్ మాదిరిగానే ఉత్పత్తి అవుతుంది. అంటే పిండి పదార్థం యొక్క కిణ్వన ప్రక్రియ ద్వారా ఇతర గ్యాసోలిన్ ప్రత్యామ్నాయాల్లో బ్యూటనాల్‌లోని శక్తి కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. ఈ బ్యూటనాల్‌లో శక్తి యొక్క కంటెంట్. సో ఇట్ కెన్ గివ్ యూ మోర్ థ్రస్ట్ అన్నమాట. వెహికల్స్‌లో న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి కావచ్చు, లేకపోతే హార్స్ పవర్ పెంచడానికి బ్యూటనాల్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎక్కువ హార్స్ పవర్‌ని ఇస్తుంది. ఉద్గారాలను తగ్గించడానికి దీన్ని డీజిల్‌తో పాటు జోడించవచ్చు. ఇది వస్త్ర పరిశ్రమలో ద్రావణిగా పనిచేస్తుంది. మరియు సుగంధ ద్రవ్యాల్లో కూడా ఒక స్థావరంగా ఉపయోగించబడుతుంది. ప్రిజర్వేటివ్‌గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బయోహైడ్రోజన్. బయోహైడ్రోజన్, బయోగ్యాస్ వంటి వాటిని పైరోలసిస్, గ్యాసిఫికేషన్ లేదా బయోలాజికల్ కిణ్వన ప్రక్రియ వంటి అనేక ప్రక్రియలను ఉపయోగించి ఉత్పత్తి చేయొచ్చు. ఇది శిలాజ ఇంధనానికి సరైన ప్రత్యామ్నాయం కావచ్చు. హైడ్రోజన్ ఆధారిత వెహికల్స్ కావచ్చు. అండ్ మనకి గ్రూప్ 1 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫ్యూయల్ సెల్స్, కాన్సెప్ట్ కార్స్ ఉన్నాయి కాబట్టి, సో హైడ్రోజన్ ఈస్ ద నెక్స్ట్ జనరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ఆధారిత వెహికల్స్ ఉన్నాయి. వాటి నెక్స్ట్ ఎవల్యూషన్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఆ నెక్స్ట్ ఎవల్యూషన్‌లో వీ కెన్ సీ ద అనదర్ ఇంపార్టెంట్ అడాప్టేషన్ కెన్ బి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. సో బయోహైడ్రోజన్, బయోగ్యాస్ వంటి వాటిని పైరాలసిస్, గ్యాసిఫికేషన్ లేదా బయోలాజికల్ కిణ్వన ప్రక్రియ వంటి అనేక ప్రక్రియలను ఉపయోగించి ఉత్పత్తి చేయొచ్చు. ఇది శిలాజ ఇంధనానికి సరైన ప్రత్యామ్నాయం కావచ్చు. ఇది శిలాజ ఇంధనానికి సరైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. సో జీవ ఇంధనాల యొక్క ప్రయోజనాలు మరియు లభ్యత. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద బయోఫ్యూయల్స్? జీవ ఇంధనాలు బయోమాస్ నుంచి ఉత్పత్తి చేయబడతాయి మరియు తద్వారా పునరుత్పాదకమైనవి. సో దే కెన్ బి రీసైక్లబుల్. సో ఆయిల్ అనేది నిర్దిష్ట మెటీరియల్ నుంచి వచ్చే పరిమిత వనరు అయితే, పంట వ్యర్థాలు, ఎరువు మరియు ఇతర పంట ఉత్పత్తులతో సహా అనేక రకాల మెటీరియల్స్ నుంచి బయోఫ్యూయల్స్ తయారు చేయబడతాయి. జీవ ఇంధనాలు అనేక రకాలైనటువంటి పదార్థాల నుంచి తయారు చేయబడతాయి. నూనె వంటి పదార్థాల నుంచి తయారవుతాయి. జీవ మరియు నిర్జీవ వృక్షాల నుంచి తయారు చేయబడతాయి. మరియు పర్యావరణ కాలుష్యం. సో ఈ జీవ ఇంధనాలను ఉపయోగించడం వల్ల శిలాజ ఇంధనాల వల్ల ఎక్కువ కార్బన్ విడుదల చేయవు, కానీ పెరుగుతున్న జీవ ఇంధనాల్లో ఉపయోగించే ఎరువులు గ్రీన్ హౌస్ ఉద్గారాలకు దారితీయవచ్చు. సో జీవ ఇంధనాలను డెవలప్ చేసే ప్రాసెస్‌లో ఉపయోగించే ఎరువులు పర్యావరణ కాలుష్యాన్ని కలుగజేయవచ్చు. అదేవిధంగా మున్సిపల్ ఘన వ్యర్థాలను నిర్వహించడంలో జీవ ఇంధనాలు సహాయపడతాయి. అంటే వ్యర్థాలను కూడా ఇంధనంగా మార్చుకోవడానికి దోహదం చేస్తుంది. సో ఇంతవరకు మనం జీవ ఇంధనాల యొక్క రకాలు, జీవ ఇంధనాల యొక్క టైప్స్ అండ్ జనరేషన్స్ ఆఫ్ జీవ ఇంధనాలు చెప్పుకున్నాం. సో ఈ జీవ ఇంధనాల యొక్క ప్రయోజనాల లభ్యతలో మనం అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్ మరియు లిమిటేషన్స్ మరియు ప్రతికూలతలు చర్చించుకుంటూ వచ్చాం.